దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరోసారి దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు ఈ సమయమందు మరొకసారి ఆయన ఇచ్చే వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిన మందు దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. మరి ఏలియా దినముల్లో 3.5 సంవత్సరాలు కరువు వచ్చింది. మరి కరువు ఎందుకు వచ్చిందంటే, ఎప్పుడైతే ఇశ్రాయేలు దేవునికి అవిధేయులుగా ఉంటారో అప్పుడు దేవుడు వారికి అనేకమైనటువంటి వారు దేవుని యొక్క తిరగటానికి దేవుడు కొన్ని సమస్యలను, కొన్ని యొక్క శ్రమలో దేవుడు ఎలా చేసేవాడికి ఉన్నాడు. కాబట్టి ఏలియా కాలంలో మనం చూస్తే 3.5 సంవత్సరాలు కరువు వచ్చింది. కరువు వస్తే అందరికీ వస్తుంది కదా. మరి దైవజనుడంటే ఏలియా కూడా మరి కరువు వచ్చినప్పుడు కరువులో దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు తన ప్రజలను కరువుల్లో, కష్టాల్లో విడిచిపెట్టేవాడు కాదు. మరి ఏలియా కాలంలో కరువు వచ్చినప్పుడు దేవుడు కాకోలముచి ఆజ్ఞాపించినప్పుడు కాకులు వచ్చి ఉదయకాలమున, సాయంకాలమున మరి రొట్టెను, మాంసం తీసుకొచ్చి ఆహారం ఇచ్చేయి. ఆ విధంగా తృప్తి పొందిన తర్వాత అతడు మరి వర్షాలు లేకపోవటం వల్ల ఆ వాగు కూడా, కేరుతు వాగు కూడా నీరు వచ్చేది ఆగిపోయింది. ఆ సమయంలో దేవుడు మరి సారాపతి వెధవరా దగ్గరికి వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపించినాడు. చూడండి, సారాపతి వెధవరాలు మరి తన కుమారుడు ఉన్నాడు, తన బిడ్డ. మరి తన యొక్క బిడ్డకి ఆ పూటగా సరిపడేటువంటి యొక్క మరి పట్టిడి, మరి పిండి, మరి బుడ్డులో కొంచెం నూనె మాత్రమే ఉంది. అయితే దేవుడు యొక్క ఉద్దేశం చూడండి, ప్రవక్తని అక్కడికి పంపించడానికి కారణం ఏంటంటే, ప్రవక్త పోషించబడాలి, ఆమె కూడా పోషించబడుతుంది. మరి ఆ యొక్క వెధవరాలు బ్రతకాలి, ఆ బిడ్డ బ్రతకాలి, ప్రవక్త బ్రతకాలి. దేవుని యొక్క ఉద్దేశం చూడండి, దేవుని యొక్క ఆలోచన ఎలా ఉండేది చూడండి. ఎప్పుడైతే ఈ యొక్క సారాపోతు వెధవరాల దగ్గరికి దేవుడు పంపించాడో, ఆయన వెళ్ళిన సమయంలో ఆమె పొల్లలు వేరుకుంటూ కనిపించింది. ఆ పొరలు వేరుకుంటున్న సమయంలో ఆ ప్రవక్త అంటాడు, అమ్మ కొంచెం నీళ్ళు తెచ్చి పెడతావా అన్నాడు. నీళ్ళే కదా తీసుకొద్దామని వెళ్ళే లోపల అంటాడు, ఇగో మరి అప్పము చేసి మొదట అప్పం తీసుకొని నాకు ఇస్తావా అంటాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, అయ్యా మరి తొట్టులో పట్టిడి మాత్రమే పిండి ఉంది, అలాగే గుడ్డులో కొంచెం మాత్రమే ఉంది, ఈ పూటగా మాత్రమే సరిపోయేంత ఉంది నాకు, నా బిడ్డకి. ఇక అది లేదు, ఆ తర్వాత మేము చనిపోవటమే. చూడండి, మరి ఏలియా అంటాడు, ప్రవక్త అంటాడు, భయపడవాకు, మొదట అప్పం చేసి తీసుకొని రా. ఆ అప్పం తీసుకొచ్చినప్పుడు ఈ కరువు దినాలన్నీ కూడా నువ్వు పోషించబడతావు. అప్పుడు ఎప్పుడైతే దైవజనుడు చెప్పాడో ఆ మాట విని వెళ్ళి ఆమె ఆ యొక్క అప్పం తయారు చేసి అతను మొదటి అప్పం అతనికి ఇచ్చింది. ఆ తర్వాత తాను తన బిడ్డ కూడా తిన్నప్పుడు మరలా ఆ యొక్క తొట్లో ఎంత పిండి ఉంది అంతే ఉంది, ఆ బుడ్డులో అంత నూనె ఉంది. అలాగా వారు కరువు దినాలయ్యే అంతవరకు కూడా పోషించబడ్డారు. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. మనల్ని కరువులో దేవుడు ఇచ్చిపెట్టేవాడు కాదు. చూడండి, మొదటి అప్పును తీసుకొని రమ్మన్నాడు ప్రవక్త. మొదటిది దేవునికి ఇచ్చినప్పుడు దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకనే మొదటిగా నా రాజ్యమును, నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు. మొట్టమొదటిగా మన జీవితంలో మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఉదయకాలం లేచినప్పుడు మొట్టమొదటిగా దేవునితో నువ్వు సమయాన్ని గడపాలి. మొదటిగా దేవునితో సమయాన్ని, నీ యొక్క సమయం దేవునికి ఇవ్వాలి. అలాగే నీ యొక్క కష్టార్జితంలో కూడా మొదటిగా దేవునికి ఇచ్చినప్పుడు అది ఆశీర్వదించబడుతుంది. కాబట్టి అందుకనే ఆ శారాపతి వెధవరాల దగ్గరికి ప్రభు పంపించాడు. మరి లోకాసు వార్త 4:25 కూడా మనం చూస్తే, మరి ఇశ్రాయేలు ఎంతోమంది వెధవరాలు ఉన్నప్పుడు కూడా మరి సారాపతి వెధవరాల దగ్గరికే ప్రభు ఏలియాను పంపించినాడు. చూడండి, ఒక అన్నిరాళ్ళు దైవజనుడు చేర్చుకుంది, ఆ యొక్క మొదటి అప్పం తీసుకొచ్చి విశ్వాసంతో ఆయనకి ఇచ్చింది. ఆ పూటకే అది సరిపోతే ఆ పూట తిని చనిపోవడం తప్ప మరొకటి లేదు. చూడండి, అయితే దైవజనుడి మాట వింది, దేవుని యొక్క మాట విని కరువు దినాలన్నీ కూడా పోషించబడతావు అన్నప్పుడు ఆమె మొదటి అప్పం తీసుకొచ్చి ఆయనకి ఇచ్చింది. ఆ తర్వాత తాను తన బిడ్డ తింది. ఆ విధంగా 3.5 సంవత్సరాలు కరువు వచ్చిన దేశంలో ఆ యొక్క కరువు దినాలన్నీ కూడా
ఆ కుటుంబం పోషించబడినది. ఎంత అద్భుతమైన కార్యం దేవుడు చేశాడు చూడండి. ఆ తొట్టిలో ఉన్న పిండి అలాగే ఉంటుంది, నూనె అలాగే ఉంటుంది. ఎంత వాడినా ఆ పిండి అలాగే వస్తుంది, ఆ నూనె అలా వస్తుంది. ఎలా జరిగింది కార్యము? దేవుడు ఎంత గొప్పవాడండి, ఎంత అద్భుతకరుడైనా, ఎంత ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ఆయన. ఆయన మరి ఆయన అద్భుతాలు చేసే దేవుడు ఆయన. ఎలా జరుగుతుంది అది? దేవుడు చేసే కార్యాలు ఎప్పుడు కూడా కంటికి కనిపించవు, చెవులకి వినపడవు, హృదయాన్ని గోచరించవు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథంలో 33వ కీర్తన 18, 19 వచనంలో చూస్తే, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువుల నుండి వారిని సజీవులుగా కాపాడుటకును, యెహోవా దృష్టి ఆయనందు భయభక్తుల గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీదను ఉన్నది. చూడండి, దేవుని దృష్టి ఎవరి మీద అంటే, ఆయన వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో నుండి వారిని సజీవులుగా కాపాడుటకును. మరణం నుంచి తప్పిస్తాడు ఆయన. కరువుల దేవుడు కాపాడుతాడు. ఎవరిని? యెహోవా యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద ఆయనకు దృష్టి. ప్రియ సహోదర సహోదరి, దేవుడు కరువులో విడిచిపెట్టడు. అలాగే మరణం నుంచి మనల్ని తప్పించే దేవుడు ఆయన. కరువు నుంచి దేవుడు కాపాడే దేవుడు ఆయన. అలాగే ఎప్పుడైతే దైవజనుడు చేసుకుందో ఆ కుటుంబము ఆ కరువు నుంచి దేవుడు వారిని కాపాడినాడు. రెండోదిగా మరణాన్ని తప్పించాడు. ఇక ఆ పూటకి తిని ఇక చనిపోవటమే అనుకున్న సమయంలో ఆ కుటుంబం మరణించుకోకుండా కాపాడబడింది. కరువుల దేవుడు తప్పించాడు, మరణం నుంచి తప్పించినాడు. అలాగే ఈ లోకంలో అనేకమైన సమస్యలు, శోధనలు నీకు వస్తున్నాయేమో, కానీ భయపడాల్సిన అవసరం లేదు. మన దేవుడు మనల్ని కరువు నుంచి తప్పిస్తాడు. మన ప్రాణాన్ని కాపాడే దేవుడు మనకున్నాడు అని ఆయన సమస్తము చేసే దేవుడు అయ్యన్నాడు. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, ధైర్యం తెచ్చుకో, విశ్వాసంతో దేవుని చూడు. ప్రభు నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాడు. మొదటిగా దేవునికి ఇచ్చినట్లయితే, మొదటిగా స్థానం దేవునికి ఇచ్చినట్లయితే నీ జీవితాన్ని మరంతగా ఆశీర్వదించి దీవిస్తాడు. అటు కృప దేవుడు ఇచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వాక్యాన్ని వింటున్న మా ప్రియ సహోదరి సహోదరులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన, మరి కరువు నుంచి తప్పించే దేవుడు, మరణం నుంచి కాపాడే దేవుడివి దేవా తండ్రి. మమ్మల్ని సజీవులుగా కాపాడే దేవుడు నీవే. ఆ విధంగా నాయన, మరి సారాపతి వెధవరాలు కరువు నుంచి కాపాడబడింది, మరణం నుంచి తప్పించబడింది. దైవజనం చేర్చుకోవటం ద్వారా మొదటిగా తన అప్పం ఇచ్చినప్పుడు ఆ కుటుంబంలో దైవజనం చేర్చుకొని విశ్వాసంతో నమ్మకుంచినప్పుడు ఏ విధంగా కాపాడబడిందో అట్టి రీతిగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నిన్ను చేర్చుకునేవారుగా, నిన్ను ఆహ్వానించుకునేవారుగా సహాయం చేయండి. మీరు సమస్త బాధల నుంచి విడిపించే దేవుడు, కరువు నుంచి విడిపించే దేవుడు నాయన, మరణాన్ని తప్పించే దేవుడు నాయన. నిన్ను ఆహ్వానించుకునేవారుగా దేవ మొదటి స్థానం నీకు ఇచ్చేవారుగా సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.